ఆంధ్రుల అభిమాన అందాల నటుడు శోభన్ బాబు. 200కు పైగా సినిమాల్లో నటించిన సోగ్గాడు శోభన్ బాబు. 1958 జూన్ 1వ తేదీన ఆయన వివాహమైన సరిగ్గా 15 రోజుల తర్వాత మద్రాసులో అడుగుపెట్టారు. ఎక్కువగా ఎవరితోనూ పెద్దగా రాసుకు పూసుకు తిరగని స్వభావం లేని శోభన్ బాబు మద్రాసులో నలుగురితో కలిసి తిరగడానికి, అవకాశాల కోసం అడగడానికి మొదట్లో కొంచెం మొహమాట పడేవారు. అయితే ఆయన జీవితానికి ఒక స్నేహితుడు, మార్గదర్శిగా ఉన్న హిందీ టీచర్ కొడాలి ఉమామహేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఆయనతో పాటే మద్రాసు వచ్చిన శోభన్ బాబు క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ఇల్లు వాకిలి చూసుకుని 2 నెలల తరువాత ఊరుకెళ్ళి భార్యను తీసుకుని మద్రాసు వచ్చి కొత్త కాపురంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. లా చదువుతానని ఇంట్లో చెప్పి మద్రాసులో కాపురం పెట్టినప్పటికీ లా కోర్సు పూర్తయ్యేలోగా ఎలాగో అలా సినిమాల్లో ఛాన్స్ కొట్టాలని శోభన్ బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో రోజూ పొద్దున్నే సైకిల్ వేసుకుని కాలేజీకి వెళ్లడం, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి భార్యతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. ఆ తరువాత మళ్లీ సైకిల్ వేసుకుని సినిమా స్టూడియోల చుట్టూ తిరగడం, అందరినీ కలవడం, అడిగిన వారికి అడగని వారికి ఫోటోలు ఇచ్చి అవకాశాల కోసం ఎదురుచూడ్డం, మళ్లీ మర్నాడు కాలేజీకి వెళ్లడం, స్టూడియోల చుట్టూ తిరగడం. ఇదే దినచర్యతో చూస్తూ ఉండగా దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. 1959 ఫిబ్రవరిలో శ్రీకృష్ణ మూవీ టోన్లో దైవబలం దర్శకుడు పొన్నలూరి వసంతరెడ్డి గారిని కలవగా ఆయన ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి నీవు భవిష్యత్తులో మంచి నటుడు అవుతావని ప్రోత్సహించారు. దాంతో శోభన్ బాబుకి కొండంత బలం వచ్చింది. ఆనంద పరవశుడయ్యాడు. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ క్షణంలో శోభన్ బాబుకి ఆయన ఒక దేవుళ్ల కనబడ్డారు. ఆ తరువాత చకచక స్క్రీన్ టెస్టు, వాయిస్ టెస్టు ఓకే అయ్యాయి. ఆ విధంగా శోభన్ బాబు మొట్టమొదటగా దైవబలం చిత్రం కోసం కెమెరా ముందుకొచ్చారు. 1959 సెప్టెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మాత, దర్శకుడు కాగా రావి కొండలరావు ఈ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. అశ్వత్థామ సంగీత దర్శకునిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు సరసన జయశ్రీ నటించారు. ఈ చిత్రంలో పాటలు ఈస్ట్మన్ కలర్లో చిత్రీకరించారని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈ చిత్రంలో హీరో చంద్రసేనుడు పాత్రలో ఎన్టీ రామారావు నటించగా, హీరోయిన్గా రూప పాత్రలో జయశ్రీ నటించారు. గంధర్వ కుమారునిగా ఈ చిత్రంలో శోభన్ బాబు పాత్ర చాలా చిన్నదైనా ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలో అవకాశం రావడం పట్ల ఆయన చాలా ఆనందపడ్డారు. మేకప్ చేసుకుని కెమెరా ముందు చెప్పిన 2 డైలాగులు ఓకే అవడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 10 నిమిషాల వ్యవధితో కేవలం 2 సీన్లలో మాత్రమే కనబడే పాత్ర అది. ఈ చిత్రంలో నటించిన గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి వంటి ఇతర నటులను శోభన్ బాబు ఎంతో ఆరాధనాపూర్వకంగా చూసేవారు. సినిమాల్లో వేషాల కోసం మద్రాసు వచ్చి ఇంకా ఏడాది కాకుండానే చిన్నదో పెద్దదో ఏదో ఒక వేషం అంటూ దొరికినందుకు శోభన్ బాబు చాలా సంతృప్తి చెందారు. 3 రోజుల షూటింగ్ 3 క్షణాల్లా గడవడంతో ఆ తరువాత పరిస్థితి మళ్ళీ మామూలే అయ్యింది. అవకాశాల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు అన్నట్టు తిరిగారు. కాగా అదే సమయంలో తాను తండ్రిని కాబోతున్నాను అన్న వార్త ఆయన పట్టుదలను మరింత పెంచింది. మరోవైపు ఎల్ఎల్బిపై పట్టు సన్నగిల్లుతూ వచ్చింది. తండ్రి నెలనెలా పంపుతున్న డబ్బుతో కాలం గడుస్తోంది. కానీ లా చదువుపై మనసు లగ్నం చేయకుండా సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఇంటి నుంచి వచ్చే డబ్బులతో ఆధారపడ్డం చిన్నతనంగా తోచింది. దాంతో తండ్రి నుంచి డబ్బు తెప్పించుకోకూడదని ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు శోభన్ బాబు. అయితే ఆదాయానికి అవసరానికి పొంతన కుదరకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన మార్గదర్శి హిందీ మాస్టారు సూచనతో తన పేరు శోభన్ బాబుగా మార్చుకున్నారు. శోభన్ బాబు మొదటి చిత్రం దైవబలం అనుకున్నంతగా ఆడకపోవడంతో తదుపరి అవకాశాలకు అది పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నటునిగా నిలబడ్డానికి అది ఒక పునాదిగా ఆయన నమ్మకాన్ని చాలా పెంచింది. తిరగ్గా దాదాపు మరో 10 నెలల తరువాత సుఖీభవ ప్రొడక్షన్స్ బ్యానర్పై బిఆర్ నాయుడు నిర్మాతగా రూపొందించిన భక్త శబరి చిత్రంలో ఆయనకు మరో అవకాశం వచ్చింది. ఈ సినిమాకి చిత్రపు నారాయణమూర్తి దర్శకులు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఆ సినిమాలో రామ లక్ష్మణులుగా హరనాథ్, రామకృష్ణలను ఎంపిక చేయగా
శబరి పాత్రధారి పండరీబాయి పక్కన ఉండే కరుణ అనే మునికుమారుని పాత్రకు శోభన్ బాబును ఎంపిక చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనూ ఆ తరువాత కూడా దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి గారు శోభన్ బాబుకు మంచి ప్రోత్సాహాన్ని అందించారు. రెండవ ఛాన్స్ వచ్చిన ఆనందంతో భక్త శబరి చిత్రం షూటింగు జరిగినన్ని రోజులు లా కాలేజీ ముఖం చూడలేదు శోభన్ బాబు. దీనికి తోడు భార్య గర్భవతిగా నెలలు నిండుతున్న కొద్దీ ఇంటి పని వంట పని కూడా పూర్తిగా శోభన్ బాబుయే చేయవలసి వచ్చింది. అలా కాలం గడుస్తూ ఉండగా 1959 సెప్టెంబర్ 28వ తేదీన మగపిల్లవాడు పుట్టడం, 1960 జూలై 15వ తేదీన భక్త శబరి సినిమా విడుదల కావడం జరిగిపోయాయి. పుట్టిన పిల్లాడికి కరుణ అని భక్త శబరి సినిమాలో తన పాత్ర పేరు పెట్టుకున్నారు. ఈ చిత్రం కూడా పెద్దగా హిట్టు కొట్టలేదు, కానీ శోభన్ బాబుకి నటునిగా తెలుగు చిత్రసీమలో ఒక చిన్న గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంపై పత్రికల్లో వచ్చిన సానుకూల సమీక్షలు చూసి శోభన్ బాబు చాలా సంతృప్తి చెందారు. కృషికి తగ్గ ఫలితం దక్కిందని ఆనందపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావు అంతటి నటుడు అవుతాడని ఆ సమీక్షల్లో కొంతమంది అక్కినేనితో పోలిస్తే శోభన్ బాబు తబ్బిబ్బయ్యారు. ఇలా ఉండగా ఈ చిత్రంలో శోభన్ బాబు పోషించిన పాత్ర, గెటప్ బుద్ధుని పోలి ఉండడంతో అప్పటి నుంచి ఆయనకు బుద్ధుని మీద అభిమానం, ఆరాధన మొదలయ్యింది. అయితే శోభన్ బాబు కరుణ వంటి సాత్విక మృదు స్వభావం గల పాత్రలకు మాత్రమే చేయగలడని కొందరు అంటూ ఉంటే భరించలేకపోయేవారు. ఎలాగైనా ఆ ఉద్దేశాన్ని మార్చాలని, వైవిధ్యమైన పాత్రలు చెయ్యాలని తెగ ఆరాటపడిపోయారు. సాంఘిక పాత్రలు, అల్లరి చిల్లరిగా రొమాంటిక్ హీరోగా రాణించాలని కలలు కనేవారు. దాంతో నవరస కథానాయకునిగా ఎదగాలనే దీక్ష, పట్టుదల క్రమంగా ఆయనలో మొదలయ్యాయి. చిన్నతనంలో పాతాళ భైరవి, దేవదాసు సినిమాలు చూసి చూసి ఎన్టీఆర్ లాగా, ఏఎన్ఆర్ లాగా రాజకుమారుని వేషాలు, అమర ప్రేమికుని వేషాలు వేసే అవకాశం రావాలని ఊహించుకుంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవారు. మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూసి చివరికి భానుమతికి అభిమానిగా మారిపోయారు. వారి పాటలంటే చెవి కోసుకునేవారు. అలాగే జమున అంటే కూడా శోభన్ బాబుకు వల్లమాలిన ప్రేమ, ఆరాధన పెరుగుతూ వచ్చాయి. క్రమక్రమంగా అవకాశాల కోసం ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా, కలవాలన్నా మొదట్లో ఉండే బెరుకుతనం, మొహమాటం కాస్త తగ్గాయి. 2 సినిమాల్లో నటించానన్న ఆత్మవిశ్వాసంతో ఆయనపై ఆయనకు తెలియకుండానే నమ్మకం, ధైర్యం పెరిగాయి. వాహిని స్టూడియోలో మహాకవి కాళిదాసు షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా మరో సందర్భంలో సారథి స్టూడియో అధినేత, నిర్మాత రామకృష్ణ ప్రసాద్ గారిని కలవగా, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి, వీలైనప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తాం అని వారు అభయమిచ్చారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం తీస్తున్నారని, అందులో రావణాసురునిగా రామారావు గారు, రాముడుగా హరనాథ్ చేస్తున్నారని తెలిసి శోభన్ బాబు ఎన్టీఆర్ని కలవడానికి వెళ్లారు. దైవబలం సినిమా చేస్తూ ఉండగా ఒకసారి, అంతకుముందు ఒకసారి ఎన్టీఆర్ని కలిసిన శోభన్ బాబు ముచ్చటగా 3వసారి కలవడం, ఆయన ఎంతో ఆదరంగా పలకరించడం, ఆయన స్టైల్లో ఏం బ్రదర్ ఎలా ఉన్నావు, ఏం వేషం వేస్తావు అని అడగడం చకచకా జరిగిపోయాయి. లక్ష్మణుడు పాత్ర వేస్తానని శోభన్ బాబు చెప్పగానే ఎన్టీఆర్ సరే అనేసరికి శోభన్ బాబు గుండె ఆగినంత పనైంది. ఎన్ఏటి పిక్చర్స్ బ్యానర్లో నందమూరి త్రివిక్రమరావు నిర్మాతగా సీతారామ కళ్యాణం సినిమా 1961 జనవరి 6వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన రావణ బ్రహ్మ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రంలో హరనాథ్ శ్రీరాముని పాత్ర పోషించగా, సీతాదేవిగా గీతాంజలి, నారద పాత్రలో కాంతారావు మనకు దర్శనమిస్తారు. మిగిలిన పాత్రల్లో శోభన్ బాబుతో పాటు బి సరోజాదేవి, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, మిక్కిలినేని, కాంతారావు, ఛాయాదేవి, కస్తూరి శివరావు మొదలైన వారు పాత్రోచితంగా నటించి చిత్ర విజయానికి దోహదపడ్డారు. ఈ చిత్రంలో 2-3 పాటలకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా, గాలి పెంచెల నరసింహారావు మొత్తం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు చిత్ర గీతాల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్గా ప్రాచుర్యం పొందిన సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఈ చిత్రంలోనిదే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ ఈ చిత్రంలోని సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. సీతారామ కళ్యాణంలో తాను నటించిన లక్ష్మణుడు పాత్ర చాలా చిన్నదైనప్పటికీ రామారావు గారి దర్శకత్వంలో ఆయనతో కలిసి 50-60 రోజులు పనిచేసే అదృష్టం కలిగినందుకు శోభన్ బాబు ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
ఆయన క్రమశిక్షణ, పట్టుదల, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం, సమయపాలన, తోటి నటీనటుల పట్ల ఆయన చూపే అభిమానం, గౌరవం వంటి లక్షణాలను శోభన్ బాబు ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టారు. శోభన్ బాబును 50-60 రోజుల పాటు నిశితంగా పరిశీలించిన రామారావు షూటింగ్ ఆఖరి రోజు దగ్గరకు పిలిచి, రేపటి నుంచి నీ ప్రోగ్రాం ఏమిటి అని అడిగారు. షూటింగ్స్ ఏమీ లేవు, ఖాళీగానే ఉన్నాను అని నిజం చెప్పేసరికి రామారావు వెంటనే అయితే రేపొకసారి వీనస్ స్టూడియోకి రమ్మని చెప్పారు. అంతే, ఆ మాట విన్న శోభన్ బాబు పరమానంద భరితులయ్యారు. ఆ మర్నాడు శోభన్ బాబు కోటి ఆశలతో వీనస్ స్టూడియోలో అడుగు పెట్టగానే రామారావు గారు సాదరంగా పలకరించి పక్కనే ఉన్న చిత్ర దర్శకుడు బిఏ సుబ్బారావు గారికి పరిచయం చేసి, ఈ అబ్బాయికి మన చిత్రంలో ఒక మంచి వేషం ఇవ్వండి అని చెప్పారు. ఇంకేముంది, మన వర్ధమాన హీరో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కృష్ణుడు వేషం ఇవ్వాలా, అర్జునుడు వేషం ఇవ్వాలా అని చాలాసేపు తర్జన భర్జనలు పడ్డాక చివరికి అర్జునుడి పాత్ర ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా శోభన్ బాబు 4వ సినిమా భీష్మ షూటింగ్ 1961లో ప్రారంభమైంది. కాగా 1961 నవంబర్ 25వ తేదీన శోభన్ బాబు, శాంతా దంపతులకు 2వ సంతానం మృదుల జన్మించింది. ఇక భీష్మ చిత్రం వివరాల్లోకి వెళితే, బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన భీష్మ చిత్రంలో ఎన్టీఆర్ భీష్మునిగా, అంబగా అంజలీదేవి, సాల్వునిగా కాంతారావు, కర్ణుడిగా గుమ్మడి, దుర్యోధనుడిగా ధూళిపాల, నారదునిగా రేలంగి నటించారు. వీరితో పాటు ఈ సినిమాలో ఇంకా వాణిశ్రీ, జి వరలక్ష్మి, సుజాత కూడా నటించారు. ఈ చిత్రం కోసం ఆరుద్ర రచించిన గీతాలను సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, పి సుశీల, పిబి శ్రీనివాస్ గానం చేశారు. హైలో హైలెస్సా, హంస కదా నా పడవా అంటూ జమునారాణి పాడిన పాట అప్పట్లో బహుళ జనాదరణ పొందింది. తాను నటించిన 4వ చిత్రం భీష్మ 1962లో విడుదలైన సంతోషంలో ఉండగా, సీతారామ కళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న అట్లూరి పుండరీకాక్షయ్య గారు గౌతమి ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్ రామబ్రహ్మం గారితో కలిసి నిర్మించిన మహామంత్రి తిమ్మర్సు చిత్రంలో శోభన్ బాబుకు అవకాశం దక్కింది. మహామంత్రి తిమ్మర్సు పాత్రలో గుమ్మడి నటించగా, వారి కొడుకు గోవిందరాయలు పాత్రలో నటించే అవకాశం శోభన్ బాబుకు వచ్చింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు, అన్నపూర్ణాదేవిగా దేవిక నటించగా, ఇతర పాత్రల్లో రేలంగి, మిక్కిలినేని, ముక్కామల, ప్రభాకర్ రెడ్డితో పాటు ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, రాధాకుమారి మొదలైన వారు నటించారు. పింగళి నాగేంద్రరావు గీతాలకు పెండ్యాల నాగేశ్వరరావు అద్భుతమైన బాణీలు కూర్చారు. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పథకం కూడా లభించింది. శోభన్ బాబు నటించిన 5వ చిత్రం మహామంత్రి తిమ్మర్సు 1962 జూలై 26వ తేదీన విడుదలైంది. ఆ విధంగా 1962లో విడుదలైన భీష్మ, మహామంత్రి తిమ్మర్సు చిత్రాలు శోభన్ బాబు తర్వాతి సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడ్డాయి. మరి ఆ చిత్రాల విశేషాలను వచ్చే ఎపిసోడులో వివరంగా తెలుసుకుందాం.